అందరికీ నమస్తే అండి. లక్ష్మీ పార్వతి లాంటి వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి అని అనుకుంటాం, కానీ కొన్ని సందర్భాల్లో చాలా ఓవర్గా మాట్లాడుద్దండి. స్థాయి మర్చిపోద్ది. తన బతుకేంటో తను గుర్తించక ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోజు కూడా ఈ రోజు నిన్నో అనుకుంటా జోగి రమేష్ని పరామర్శించడానికి వెళ్ళి అక్కడే వాళ్ళ ఇంట్లోనే అనుకుంటా ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వ్యక్తిగతంగా లక్ష్మీ పార్వతికి వచ్చింది అదొకటే. సబ్జెక్ట్ పరంగానో, లేదంటే విధి విధానాల గురించో, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాల గురించో ఏ రోజు మాట్లాడదు. చంద్రబాబు నాయుడు గారిని దూషించడానికి మాత్రమే లక్ష్మీ పార్వతిని రంగంలోకి దింపుతారు. ఒకసారి ఈ నీచురాలు ఏమని మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా చూడండి. చంద్రబాబు సిగ్గు లేదా నీకు? 80 ఏళ్ళు దగ్గరికి వస్తా ఉన్నాయి. కొంచెమైనా కూడా ఆలోచించవా నువ్వు? ఏంటి అసలు నేను నా వల్ల నా బతికేంటి? ఇన్నాడు నేనేం సాధించాను? లక్షల కోట్లు సంపాదించు, ఇది ఒక్కటే కదా. నిన్ను గురించి నీ భార్య అయిన మంచిగా చెప్తుందా? నీ గురించి ఎవరు చెప్పరు. నీ గురించి అందరూ తిట్టేవాళ్ళు. నీ గురించి నీ కొడుకు కూడా చెప్పుకోడు. నీకు ఇది ఒకటే వచ్చింది. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి తప్పితే నువ్వు దేనికి పనిచేయవు. ఇక బతుకుల గురించి, స్థాయిల గురించి నువ్వు చెప్పకూడదు. చంద్రబాబు నాయుడు గారు భార్య చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకుంటారా? నీకు చెప్పారా? ఎప్పుడైనా విన్నావా? సిగ్గనిపించలేదు కాస్త అయినా సరే. ఇంక వ్యక్తిగత జీవితాల గురించి మనం మాట్లాడుకుంటే నీ అంత పరమ బోకు జీవితం ఎవరిదే ఉండదు. మాట్లాడకూడదేమో కానీ ఇలాగా ఉదాహరణ చెప్పిన నీ తల్లిదండ్రుల తరపుల్లో, అంటే నీ పుట్టింటి తరపుల్లో ఎవరు కూడా లక్ష్మీ పార్వతి మా చుట్టమని చెప్పేసి ఏ రోజు చెప్పుకోరు. అక్కడ దాకా వద్దు. నీ కొడుకు డాక్టర్ కదా. ఏ రోజైనా సరే శుభకార్యానికైనా అశుభకార్యానికైనా సరే నిన్ను ఇంటికి పిలిచి ఇదిగో మా అమ్మ అని చెప్పేసి ఒకే ఒక్క ఫోటో నీ కన్న కొడుకుతో ఒక్క ఫోటో దిగిన ఫోటో ఏదైనా ఉంటే చూపించి పబ్లిక్గానా నీ కొడుకు చెప్పుకోలేరు. నీ కుటుంబం అంటే నీ పుట్టినతోళ్ళ తరపున వాళ్ళు కూడా నీ గురించి చెప్పుకోలేరు. లక్ష్మీ పార్వతి మా ఇంటి పిల్లనో, లేదంటే మా అక్కనో, మా చెల్లనో, మా పెద్దమ్మనో, మా పిన్నమ్మ అని చెప్పేసానో నీ కుటుంబ సభ్యులు నీ గురించి చెప్పుకోలేరు. అంత నీచమైన బతుకు మంది. అందరూ నిన్ను తిట్టుకున్నట్టే తిట్టుకుంటారని చెప్పేసి అనుకుంటే ఎలా లక్ష్మీ పార్వతి? ఈ రోత మాటలు, ఈ రోత బతుకు ఇంకా నీకు పుల్లలో పెట్టేదాకా పోతే ఇంకా ఇది ఒక్కటే తయారైంది మన జీవితానికి. మన దరిద్రానికి ఇది ఒక్కటే వచ్చు మనకి. తగలాడు ఇంకా ఎందుకు ఈ బతుకు ఉండి ఏమి లాభం అయ్యా? నువ్వు అధికారంలో ఉంటే నువ్వు డబ్బు సంపాదిస్తావు. దానివల్ల ఏ పరమార్థం ఏముంది? రేపు అక్కడ చెప్పుకోవద్దా నువ్వు? ఆ దేవుడి దగ్గర నువ్వేం సమాధానం చెప్పుకోవా? నువ్వు చెప్పుకోవాలి. దేవుడితో కూడా ఆటలాడుతూనే ఉన్నావు నువ్వు. ఈ లడ్డు వ్యవహారం అంతా కల్తీది నువ్వు సప్లై చేస్తావు. నీ హెరిటేజ్ ద్వారానే అన్ని ఇందార్ సంస్థ కానీ లేకపోతే విష్ణు కానీ చెప్పు తెగిపోద్దు. పోరంబోకు మాటలు మాట్లాడావంటే నువ్వు అరాకొరా తెలివితేటలతో ప్రెస్ మీట్లు పెట్టి వయసులో పెద్దనం అయిపోవు, కానీ నువ్వు అడ్డగోలుగా ఏది పడితే అది మాట్లాడితే చెప్పులు తెగిపోయేలా కొడతారా? నీకు సగం తెలిస్తే సగానికి పైగా తెలియదు. నీకు తెలిసింది 10% అయితే నీకు తెలిసింది 90% అలా నువ్వు మాట్లాడతావు. ఎదవ అడ్డగోలు వాదన వద్దు. సిబిఐ ఛార్జ్షీట్లో ఏముందో తెలుసా? నువ్వు వచ్చి సిచ్చి కిచ్చి అంటే అయిపోద్దా? ఇంక నువ్వు దాన్ని తయారయ్యి మా దరిద్రానికి. నువ్వు మాట్లాడాలా, మేము వినాలి. మా దరిద్రం మేము చేసుకున్న పాపం ఏంటంటే చివరికి నీలాంటి వ్యక్తులు అంటే నువ్వు అర్థం చేసుకో. చివరికి నీలాంటి వ్యక్తులు మాట్లాడితే మీకు కౌంటర్గా మేము వీడియోలు చేసావు చూసావా? అది మేము ఏ జన్మలోనో చేసుకున్న పాపం లాంటిది. అది పాపమే, అది మా కర్మ. అది నీలాంటి వ్యక్తుల గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది. పైగా క్యారెక్టర్ల గురించి నువ్వే మాట్లాడాలి. మహా గొప్ప క్యారెక్టర్ నీది. గూగుల్లో అలా కొడితే ఇలా వస్తుంది నీ చరిత్ర, నీ బతుకంతా కూడా. నీ మొదటి భర్త అదే వీరగంధం సుబ్బారావు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాను నీ భాగవతం అంతా కూడా. నువ్వు ఎంత పెద్ద పత్తిత్తవో, నువ్వు ఎంత పెద్ద ఇల్లాలవో అనకూడదాము ఇలాంటి పదాలు ఉదాహరణకు చెప్తున్నా. నీ ఇల్లాల తత్వం అంతా కూడా నీ మొదటి భర్త అయినటువంటి వీరగంధం సుబ్బారావు అనేక ఇంటర్వ్యూలో, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చాలా కూలంకుషంగా వివరిస్తూ చాలా చక్కగా చాలా పద్ధతిగా చెప్పాడు. ఆవిడికి పదవి వ్యామోహం, డబ్బు వ్యామోహం. డబ్బు ఎవరి దగ్గర ఇక ఉంటే వాళ్ళ పంచన చేరుద్ది. అలాగే ఎన్టీ రామారావు గారిని వల్ల వేసుకుంది. జీవిత కథ రాస్తానని చెప్పేసి ఆయన దగ్గర చేరి ఆయన్ని వల్ల వేసుకొని ఆయన్నే పెళ్లి చేసుకొని చివరికి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి కోరిక ఆవిడిది. కేవలం డబ్బు కోసమే నా దగ్గర శిష్యరకం చేసింది. నేను ఆమెను చదివించాను, ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చాను. చివరికి వేరే ఒకరికి పెళ్లి చేసి పంపిస్తానన్నా సరే నా దగ్గర ఆర్థికంగా ఎంతో కొంత నేను సంపాదిస్తున్నాను కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నన్ను వదిలేసి ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకుంది. చెప్పుకురాలేదా? నీ ఎంతో జీవిత చరిత్ర ఎవడ తెలియదని చెప్పేసి ఎందుకు మాలాటోళ్ళ చేత అనిపించుకుంటావు నువ్వు?
వయసు కన్నా కానీ మర్యాద ఉన్నారు కదా లక్ష్మీ పార్వతి. ఇంకొకటి ఏంటి, తర్వాత బోలే బాబా, ఈ సంస్థలన్నిటిని అడ్డం పెట్టుకొని నేనే పంపిస్తావు, చివరికి అది కూడా నీ టైంలోనే జరుగుతుంది. అట్లాంటి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టాలని ప్రయత్నం చేశావు. స్వామి ఊరుకున్నాడా? లడ్డునే ఆ విధంగా అంత పదే పదే ముఖ్యమంత్రి చెప్పి దాన్ని పెద్ద ఇష్యూగా చేసి దాంట్లో ఆ కొవ్వు కలిసింది ఈ కొవ్వు కలిసింది ఇష్టం వచ్చినట్టు కొవ్వెక్కి మాట్లాడావి నువ్వు. అట్లాంటి ఏమైంది ఈ రోజు? నీ బతికేమైంది? అందరూ ఇచ్చి ఇచ్చి అంటున్నారు. ఎవరైనా అంటున్నారు, మిమ్మల్ని చీ అంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, ముఖ్యంగా నిన్ను చీ అని చెప్పేసి ఎవరిని అంటున్నారండి? మిమ్మల్ని అంటున్నారా? నీ గురించి మాట్లాడడం దండగైతే నువ్వు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పడం ఇంకాస్త దండగ. జగన్మోహన్ రెడ్డికి అనకూడదేమో కానీ ఈ అప్పాభయ రాజకీయాలు వచ్చు. నిజంగా చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఫీల్ అవ్వచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డికి నిజాయితీగా మగాడి రాజకీయాలు చేయడం జగన్మోహన్ రెడ్డికి చేత కాదు. అన్నీ అప్పాభయ రాజకీయాలే. ఇంకా అప్పాభయ రాజకీయాలు అంటే చాలామందికి తెలుసో తెలియదో, మా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న వాళ్ళకి, మా గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఈ అప్పబావ మాటలు అప్పబావ రాజకీయాలు అంటే చాలా బాగా అర్థమవుతాయి. జగన్మోహన్ రెడ్డి ఈ అప్పబావ రాజకీయాలకు తప్పితే దేనికి పనికిరాడు. ఇలాంటి సెకండీలను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడానికి తప్పితే దేనికి వాడుతున్నారండి మీరు? అసలు లడ్డు వ్యవహారం గురించి నీకేం తెలుసు అని చెప్పేసి, నీ దగ్గర ఏమంత సబ్జెక్ట్ ఉందని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికి కాకపోతే ఆయన వయసు 80 ఏళ్ళు, నువ్వు 16 ఏళ్ళ చిన్న కూసువా. నువ్వైనా 16 ఏళ్ళు పిల్లలు పిలవండి కాదుగా, నీకు 60 ఏళ్ళు దాటిని మాట్లాడితే రేపో మాపో ఏం శాపన అర్థాలండి ఇవన్నీ కూడా. నేను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఈ వీడియో రికార్డ్ అవుతుంది కదా, నేను ఇప్పుడు చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి కంటే ముందే నువ్వు పోతావు. ఆయన నాకు తెలిసి ఖచ్చితంగా 100 ఏళ్ళ వరకు ఆయన ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు. నువ్వు కష్టం మహా అయితే ఇంకొక 10 ఏళ్ళు బతికితే గొప్పే, అలా కోరుకోకూడదు, తప్పే చెప్తున్నా ఉదాహరణకి. ఎందుకంటే లక్ష్మీ పార్వతి ఈ వీడియోలో అదే పదం వాడుతుంది, ఒకసారి వినిపిస్తావేనండి. కల్తీ లేదని చెప్పి స్వయంగా సిబిఐ రిపోర్టే ఇచ్చింది. అది కూడా కల్తీ కలిపి నెయ్యి నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి లడ్డుల్లో కలిపావు అనేది, ఇంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? అమ్మ చెప్పావు కానీ మరి ఇదేదో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పొచ్చు కదా. అసెంబ్లీకి వెళ్ళరట, మండలిలో చర్చించేస్తారట. ఇదే శాసన మండలి గురించి, ఇదే కౌన్సిల్ గురించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల బిల్లు ఆమోదించలేదని చెప్పేసి శాసనసభలో నేను కౌన్సిల్ని రద్దు చేసేస్తాను, శాసన మండలి మనకు అవసరం లేదు, ప్రభుత్వానికి భారం, సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతుంది, దీనివల్ల ఉపయోగం లేదు, అసలు ప్రజలు మనల్ని శాసనసభకి ఎన్నుకున్నారు కానీ శాసన మండలికి ఎన్నుకోలేదు. మనకి దేశంలో అన్ని రాష్ట్రాల్లోని లేదు, కేవలం 8 రాష్ట్రాల్లో మాత్రమే ఈ శాసన మండలి ఉంది, మనకు అవసరం లేదని చెప్పేసి తీర్మానం చేసి మండలం రద్దు చేసేస్తానన్నాడు కదా. మరి ఇవాళ మండలిలో ఎందుకు చచ్చిపెట్టాలండి? శాసనసభలోనే పెడతారు కదా. సభకి వెళ్ళరట, ఈవిని తీసుకొచ్చేసారు, సబ్జెక్టు లేదు పాడు లేదు, పిచ్చి మాటలు కాకపోతే. ఎట్లాగలేదు, మొదటి నుంచి లేదు, అది మాకు తెలుసు. అసలు ఏనాడు ఇతను దేవుడు పూజ దండం పెట్టిన పాపాన్ని పోలేదు. అందుకని ఇప్పుడు కూడా బూట్లు వేసుకొని పోతుంటాడు ఏదైనా పూజకి పిలిస్తే. అలాంటి వాడు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని, అందరూ భక్తులు అవతారం ఎత్తేస్తే భక్తులు అయిపోతారా? దాన్ని ఆచరణలో చూపించొద్దా? నిజంగా అట్లాంటి భక్తే ఉంటే స్వామివారి లడ్డుని ఈ విధంగా చేస్తారా? నువ్వు సీక్రెట్ గా ఎంక్వైరీ చేయించరా? సీక్రెట్ గా చేస్తారా? నీ బతికి సిగ్గా పాడా, అంత వయసు వచ్చింది మనకి, రేపో మాపో పోయేలా అనకూడదు కానీ చెప్తున్నా ఉదాహరణకి. అంత వయసు వచ్చింది నీకు, సీక్రెట్గా ఎందుకు చేయాలండి? సీక్రెట్గా ఎందుకు జరపాలి? ఎవరిని కాపాడడానికి సీక్రెట్గా ఎంక్వైరీ జరిపించాలండి? అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మతస్థులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా చేసేసి, టీటీడీలోకి అన్ని ఉద్యోగస్తులను కూడా అన్ని మతస్థులను తీసుకొచ్చి చేర్పించేసి, హిందువుల మనోభావాల్ని, హిందూ సాంప్రదాయాల్ని ఒక పక్క మంట కలిపేస్తూ ఉంటే కల్తీ జరిగింది. దేవుడి పేరు చెప్పుకొని 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు అవినీతి చేస్తే సీక్రెట్గా జరపాలా? సీక్రెట్గా ఎందుకు జరపాలండి? ఎవరిని ఉద్దేశించి జరపాలి? సీక్రెట్గా విచారణ జరిపి ఎవరికి లబ్ధి చేకూర్చాలండి? అంత అవసరం ఏముంది? సీక్రెట్గా జరిపించాల్సిన అవసరం ఏముంది ఇందులో? అంత అవసరం ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు. జగన్మోహన్ రెడ్డి టీటీడీ చైర్మన్గా అన్ని మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టడమే మొదటి తప్పు కదా. మరి అలాంటి వ్యక్తులకి హిందూ మతం పైన కానీ హిందూ సాంప్రదాయాల పైన కానీ గౌరవం లేని వ్యక్తులను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్గా చేస్తే
మరి ఇలాంటి దారుణాలకు ఒడిగట్టకుంటే ఏం చేస్తారండి వాళ్ళు? పైగా సీక్రెట్గా విచారణ జరపాలా? సీక్రెట్గా జరుపుతారా? నీకు బాగా అలవాటు అయిపోయింది సీక్రెట్గా అన్నీ చేయడం, బాగా అలవాటు అయిపోయి మీకు సీక్రెట్గా విచారణ జరపాలా? సీక్రెట్గా జరపరు, బహిరంగంగానే చెప్తారు. ప్రజలకు తెలియాలి. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటెత్తే ఏం జరుగుద్ది అనేది ప్రజలకు చెప్పాలి. చెప్పే ప్రయత్నంలో భాగంగానే బహిరంగంగా ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా, జనసేన పార్టీ నాయకులు మాట్లాడినా ఎన్డీడీబీ రిపోర్ట్ ఆధారంగానే మాట్లాడారు. గాలి మాటలు ఎవరో మాట్లాడలేదు. ఇప్పుడు కూడా మేము మాట్లాడుతున్నా సరే, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం మేము? ఇప్పుడు కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు, అలాగే మన సిబిఐ ఫైనల్ ఛార్జ్ షీట్లో ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో దాదాపు 250 కోట్ల రూపాయలు అవినీతి చేశారు. అసలు నెయ్యే వాడలేదని చెప్పేసి అని సిబిఐ తేల్చి చెబితే సిబిఐ రిపోర్ట్ చూడలేదా? నువ్వు సిబిఐ రిపోర్ట్ చూడలేదా? ఏం చూడాలి? నువ్వు చూసావా? చదివా? పోనీ నీకు తెలుసా? పోనీ రిపోర్ట్లో ఏముందో? ఎంతమంది ముద్దాయిలుగా చేర్చారు నీకు తెలుసా? ఇక్కడికి వచ్చి శాపనార్థాలు పెట్టడం, కుక్క ఏడుపులు ఆడడం, ఇది ఒకటే వచ్చింది, కుక్క ఏడుపులు. ఈ ఏడుపులు మినహాయించి మనకు వచ్చింది ఏమీ లేదు ఇక్కడ. మాట్లాడమ్మా. వేలంపాట్లో పెట్టినట్టుగా బజార్లో పెట్టి కోర్టులకు వెళ్ళి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఇంత దారుణానికి ఒడిగట్టావే పాపాత్ముడా. ఆ పాపం ఊర్చబోతుందా? దేవుడు ఊరుకుంటాడా? అందుకే నీ హెరిటేజ్ మొత్తం తీగలాడితే డొంకొచ్చినట్టుగా నీ హెరిటేజ్ మొత్తం భాగవతం బయటకు వచ్చేసి ఏమొచ్చింది? ఇప్పుడే నేనేం మాట్లాడినంటుంటే ఏదో అన్నట్టుగా ఉంది. ఇది నేను బాతు చేపల దగ్గరికి వెళ్ళి నేను చెప్పండి, నేను నిజంగా ఎప్పుడైనా మిమ్మల్ని తిన్నానా? నేను అహింసావాదిని కదా. కరెక్టే. నువ్వు సాంప్రదాయాల గురించి, పద్ధతుల గురించి, సంసారం గురించి చెప్తావు కదా అప్పుడప్పుడు. సేమ్ అంతే కదా, నువ్వే చెప్పుకొస్తావు కదా అప్పుడప్పుడు. విలువలు, విశ్వసనీయత, మనుషులు మోసం చేయకూడదు, పెళ్లి చేసుకుంటే భర్తతో కలకాలం పాటు జీవితం సంసారం చేయాలి, చావైనా బతికైనా భర్తతోనే చెప్పేసి నువ్వు అప్పుడప్పుడు చెప్పుకొస్తావు కదా. నువ్వు చెప్పినా బాధ చెప్పినా ఒకటే, రెండు ఒకటే. మాకు రెండు ఒకేలా వినపడతాయి. పనికి మనుషులు చెప్పమాక మా దగ్గర చెప్పుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇలాంటి వాడు, ఎందుకంటే ఇతని పాపానికి నిష్కృతి అయితే లేదు. ఆ శిశుపాలుడికి విష్ణుడు 100 తప్పులకు అవకాశం ఇచ్చాడు, కానీ ఇతని 100 కాదు 1,00,000 తప్పులు దాటిపోయినాయి. ఈ నిష్కృతి ఎవరు ఇవ్వాలంటే దీనికి భగవంతుడు తప్ప. కాలమే ఇస్తుంది, అది కూడా తొందరలోనే ఉంది. ఒక్కొక్కటి ఇతనికి అన్ని కూడా బయటకు వస్తూనే ఉంది. పోనీ నీ మాటకే వద్దాం. పోనీ అలాగే ఓ దిక్కుమాలనాడు, ఓ పనికిమాలనాడు తిరుమలని 2 కొండలు చేయాలని చెప్పి చూశాడు. దేవుడు ఇమీడియట్గా తీసుకెళ్ళిపోయాడు. మీరు ఎన్ని రకాలుగా ఫీల్ అయినా సరే, మీరు ఇంత వ్యక్తిగతంగా విమర్శిస్తున్నప్పుడు మేము మాత్రం సాంప్రదాయాలని, గౌరవం అని రాజకీయంగా విమర్శించాలి, కానీ ఇంకొక రకంగా మేము మాత్రం ఎందుకు పాటించాలండి? అలాగే ఒక దౌర్భాగ్యుడు జీవో నెంబర్ 338 తీసుకొచ్చి తిరుమల పరిధి కేవలం 27.5 చదరపు కిలోమీటర్లే. ఆ పరిధిలో కేవలం 2 కొండలు మాత్రమే వస్తాయి, మిగిలిన 5 కొండలు పర్యాటక ప్రాంతాలుగా మేము తీర్చిదిద్దేస్తాము, డెవలప్మెంట్ చేస్తాం మేము అని చెప్పాడు ఒకడు. ఆ తర్వాత పెద్ద ఎత్తున వ్యతిరేకత మొదలైతే ఏమైంది? మళ్ళీ జీవో నెంబర్ 746, 747 తీసుకొచ్చాడు. ఇవాళ ఏమని మాట్లాడతారు మీరంతా కలిసి? జియో నెంబర్ 746, 747 గురించి మాట్లాడతారు, కానీ అంతకంటే ముందు తీసుకొచ్చిన 338 గురించి మాట్లాడరు. ఆ జియోలో ఏముందో స్పష్టంగా చెప్పరు. ఆ జియోలో చాలా క్లారిటీగా ఉంది. అందుకే కదా మనం కూడా చెప్తున్నాం. ఉదాహరణకి అలాంటి పాపాలు చేశారు కాబట్టి అందరికంటే ముందే కాలం చేశారు. ఇతను చేసిన పాపాలు బయటకు వస్తున్నాయి. నాకు తెలిసి సరైనటువంటి పనిష్మెంట్ సరైన సమయంలో వస్తుంది. అలాగే మా గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయో, జగన్ గారు మళ్ళా ముఖ్యమంత్రి ఎన్నుకుంటాము. అన్ని వర్గాలకు న్యాయం చేసిన లీడర్ అండి. దట్ ఈస్ ద లీడర్. లీడర్ అనేవాడు అట్లా ఉంటాడు. చెప్పావు కానీ పనికి మాటలన్నీ కూడా నువ్వు జగన్మోహన్ రెడ్డి భోజనం చేయడం తప్పితే దేనికి పనికిరావు. నువ్వు నీలాంటి సెకండీలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి తప్పితే జగన్మోహన్ రెడ్డి దేనికి పనికిరాడు. ఎంతసేపు అప్పాబావ రాజకీయాలే. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీలో చర్చించవచ్చు, వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడవచ్చు. మీరు ఏ తప్పు చేయకపోతే, మీ నాయకులు ఏ తప్పు చేయకపోతే, జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకపోతే, నిజంగా మీ ప్రమేయం లేకపోతే, మీరు చెప్పినట్టుగా సిబిఐ మీకు క్లీన్ చిట్ ఇచ్చేస్తే, మీరు మాట్లాడే మాటలో, ప్రెస్ మీట్లో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఆ మాటలో డైరెక్ట్గా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డితో పాటు మిగిలిన 10 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడచ్చు కదండి.
వేరే ఏం అంశాలు ఏమీ ప్రస్తావించవసరం లేదు. ఇవే అంశాలు ప్రస్తావించండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు అసెంబ్లీలో చూపించండి, అలా వెళ్ళరట. ఇక నీలాంటి వ్యక్తులందరినీ తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శించేసి వయసు అయిపోయిందనో ఇంకొకటనో మన వ్యక్తిగతంగా చిచ్చి 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 ఇదొకటే వచ్చింది, చిచ్చి చిచ్చి మన బతుకు అంతకంటే చిచ్చి మేము కూడా మాట్లాడగలుగుతాం. మీరు వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళిపోతే ఒకవేళ వ్యక్తిగతంగానే చూసుకుంటే నీ బతుకు అందరికంటే అంతకంటే అత్యంత నీచమైన చిచ్చి చెప్పుకోగలం. ఏంటి నేను చెప్పానుగా ఇందాక కూడా, కన్న కొడుకు ఇగో ఈవిడ మా అమ్మ అని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. ఇంక అంతకన్నా చిచ్చి ఏముంది? అంతకన్నా చిచ్చి ఇంకోటి ఉంటుందా? నువ్వు ఓ పండగకి వెళ్ళావు, ఓ పబ్బానికి వెళ్ళావు, ఓ పుట్టినరోజుకి వెళ్ళావు, ఓ సచిన రోజుకి వెళ్ళావు, ఏ కార్యక్రమానికి నీ కొడుకు ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికి నువ్వు స్వతహాగా వెళ్ళి హాజరవ్వలేవు. నీ కొడుకు కానీ నీ కోడలు కానీ, నీ కోడలు ఈవిడ మా అత్త అని చెప్పుకోలేదు, నీ కొడుకు ఈవిడ మా అమ్మ అని చెప్పుకోలేరు. ఇంక అంతకన్నా శిష్చి ఏముంది? అదే పెద్ద శిష్చి. నిజంగా అలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎవరికన్నా వస్తూ రేసుకుని చచ్చిపోతాడు. నువ్వు ఇంకా బతికి పట్టకట్టేసి ఇంకా సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర ప్రజలకు ఉపన్యాసాలు నువ్వు చెప్పాలా, మేము వినాలి? అయ్య బాబు, అంతకు మించిన దౌర్భాగ్యం, అంతకు మించిన దిక్కుమాలతానో, అంతకు మించిన లోపడతానో, అంతకు మించిన ఘోర అవమానం కూడా ఉండదేమో మాకు. మీలాంటి వ్యక్తులు వచ్చి మాకు ఇక్కడ ఉపన్యాసాలు చెప్పాలి. ఇంకెవరో లేరు మాకు. గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిన రాష్ట్రం మంది. చివరిగా నీలాంటి వ్యక్తులు ప్రెస్ మీట్లు పెట్టి నీతులు చెప్తా ఉంటే విని మళ్ళీ దానికి కౌంటర్ ఇస్తాను చూసాం మేము. ఇంకా మా అంత ఎరిపాపలో, మా అంత పనికిమాలలో ఇంకెవరు ఉండరామా? ఇంకా పైగా మన బతుకు మీద మనం ఊసేసుకోవాలి శిష్యి అని చెప్పేసి. నువ్వు మళ్ళీ ఎదుటోడి జీవితాల గురించి శిష్యి, నీ బతుకు గురించి ఆలోచిస్తుంటే ఒకసారి నీకు నువ్వే అనుకుంటా చిచ్చి నాకు ఎంత బతుకా అని చెప్పేసి అని. ఈ పనికి మా డైలాగులు కొట్టమాకండి. ఏదైనా ఉంటే పాలసీల విధంగా అసెంబ్లీకి వెళ్తారో, మండలంలో చర్చిస్తారో, జగన్మోహన్ రెడ్డి వస్తాడు, సిబిఐ ఛార్జ్షీట్లో ఏముందనేది వివరంగా చెప్పే ప్రయత్నం చేయండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట చెప్తున్నా, మీరు ఇలాంటి సెకండీలు అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినంతకాలం మీరు ఈ జీవితంలో మళ్ళీ మీరు అధికారంలోకి రాలేరు. ఈవిడతో పాటు అంబటి రాంబాబుతో పాటు రోజాతో పాటు జోగి రమేష్, ఇంకొంతమంది నాయకులు, సాక్షి డిబేట్లో కొంతమంది వ్యక్తులు, కొంతమంది పోరంబొగ్గాళ్ళు, వీళ్ళందరినీ పక్కన పెట్టకపోతే నువ్వు ఈ జన్మలో అధికారంలోకి రాలేవు. వీళ్ళు మాట్లాడడం వల్ల నీకు ఏదో ప్లస్ ఏమో, నీ పార్టీకి ఏదో కొద్దిగా ఉపయోగం ఏమో అని చెప్పేసి అనుకుంటున్నావేమో, కానీ వీళ్ళు మాట్లాడడం వల్ల నీకే నష్టం. మీరు బాగా గమనించుకోవాలి. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలని అడగండి, ఎవరిని అడగొద్దు. వైసీపీ కార్యకర్తలు అంటే మీ పార్టీ ఆఫీసులో పనిచేసే వాళ్ళు కాదు. కింద స్థాయి కార్యకర్తలను అడిగితే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్లో రాష్ట్ర ప్రజలు, సామాన్య ప్రజలు, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు జోగి రమేష్ గురించి కావచ్చు, రోజా గురించి కావచ్చు, అంబటి రాంబాబు గురించి కావచ్చు, లక్ష్మీ పర్వత గురించి కావచ్చు, వీళ్ళ గురించి వాళ్ళని అభిప్రాయం అడిగి తెలుసుకుంటే అప్పుడు తెలుస్తుంది. మీరు వీళ్ళు ఏదో మాట్లాడేస్తున్నారు కదా అని చెప్పేసి పొంగిపోతున్నారేమో. వాళ్ళు మాట్లాడడం సంగతి పక్కన పడితే మిమ్మల్ని మీ రాజకీయ పార్టీని పూర్తిగా నాశనం చేసి పెట్టేస్తున్నారు. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాకు కావాల్సింది అదే. కాకపోతే మీకు కూడా కొద్ది గొప్ప తెలియాలి కదా, ఈ పోరంబోకర్లు ఎలా మాట్లాడుతున్నారని చెప్పేసి అని. తెలియకుండా అడ్డగోలుగా ఈ సెకండీలను అడ్డం పెట్టుకొని మీరు ఏదో రాజకీయ విశ్లేషణ చేయించేసి, రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శించేసి వీళ్ళు బాగా తిట్టేస్తున్నారు కదా మన వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించేస్తున్నారు అనుకుంటే అది మీకు చాలా పెద్ద మైనస్ అవుతుందండి. అది మీరు ఇప్పట్లో దాదాపు ఇంకొక 10 ఏళ్ళ పోయినా సరే వీళ్ళని మీరు అధికార ప్రతినిధులుగా లేదంటే ప్రెస్ మీట్లు పెట్టించి మన సాక్షిలో మాట్లాడించినంత మాత్రం మీకు ఎవడో ఓట్లేడు. అది గుర్తుపెట్టుకోవాలా. మీకు ఇంకొక వీడియో వినిపిస్తా. అంబటి రాంబాబు బయటకు వచ్చిన కాడి నుంచి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. అంబటి రాంబాబుకి మాట్లాడితే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నన్ను కొట్టారు, నన్ను తిట్టారు, రెడ్ బుక్కి నా కుక్క భయపడదు, నా కుక్క కూడా భయపడదు, నేను భయపడను అంటానే ఉంటాడు. ఒక పక్కన భయపడతానే ఉంటాడు, ఒక పక్కన విడుతానే ఉంటాడు. ఒకసారి ఇవాళ ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, వినిపిస్తా. ఆడుకుంటున్నాడు లోకేష్, ఇదిగా మాట్లాడటం బెటర్ అయ్యాడు అని అనుకుంటున్నారు, కానీ ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తి ఆటలు ఆడుకుంటున్నాడు రాష్ట్రంతో. చంద్రబాబు ఎప్పుడైనా ప్రవర్తించాడట నాకు తెలుసుగా. చంద్రబాబు ఎప్పుడన్నా పరిపాలన ఎట్లా ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు గారు అలా మెత్తగా ఉన్నారు కాబట్టి మీలాంటి పోరంబోకి ఎదవలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించి చివరికి ఆయన చేత కన్నీళ్లు పెట్టించారు. చంద్రబాబు నాయుడు గారి మెతకతనమే ఇది.
చంద్రబాబు నాయుడు గారు మెత్తగా ఉంటారు, పెద్దగా రాజకీయంగా వ్యక్తిగతంగా తీసుకోరు, పర్సనల్గా ఎవరిని టార్గెట్ చేయరు, రాజకీయ కక్షలు ఏమి ఉండవు, ఏదన్నా పాలసీ ప్రకారం వెళ్తాడు ఆయన. రాజకీయమే, ఎలక్షన్ ముందే రాజకీయం చేస్తాడు కానీ అన్ని సందర్భాల్లో కూడా ఆయన రాజకీయం చేయడు. మన ఎన్ని బూతులు మాట్లాడినా కానీ పెద్దగా పట్టించుకోవడం అని అనుకొని 14 నుంచి 19 వరకు బూతులు తిట్టారు. 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకాస్త డోసు పెంచి చివరికి చంద్రబాబు నాయుడు గారి పైన బూతులతో విరుచుకుపడి చివరికి ఆయన్ని కన్నీళ్లు పెట్టుకునేలా చేశారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి మెతకతనం, ఆయన మంచితనం వల్లే, ఆయన అలా ఉండడం వల్లే. నారా లోకేష్ గారు ఎప్పుడో చెప్పారు, ఈసారి అలా ఉండదు, గతంలో మాట్లాడినట్టు బూతులు మాట్లాడితే ఉపేక్షించేది లేదు, వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి ఆయన మొదటి నుంచి చెప్తున్నాడు. ఆల్రెడీ గతంలో ఎవరైతే అలా పేలిపోయారో, బూతులతో విరుచుకుపడ్డారో వాళ్ళందరికీ కూడా ఒక రౌండ్ కోటింగ్ అయిపోయింది. ఆ పోసాని గడికి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, బోరగడ్డ అనిల్ గడి కావచ్చు, ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ బూతులు తిట్టే కార్యకర్తలు కావచ్చు, అందరికీ అయిపోయింది. నువ్వు ఒళ్ళు మర్చిపోయావు, నువ్వు సోయి మర్చిపోయావు. నువ్వు ఆ రోజు ఏమని మాట్లాడేవయ్యా అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఇప్పుడు నేను నిన్ను ఉద్దేశించి అంబటి రాంబాబు, ఒరే అంబటి రాంబాబు లా కొడక అని చెప్పి తిట్టేసి, నీ అమ్మ ఆడమ్మ అని చెప్పేసి బూతులు మాట్లాడేసి అరే అంబటి రాంబాబు తప్పు అయిపోయిందండి అనేసానికి ఇప్పుడు నేను మంచిగా అయిపోతానా? నేను పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగేశాను కదా, ఇప్పుడు బాగుంటుందా? ఇప్పుడు ఇంకొకసారి మాట్లాడక నువ్వు అలాగా ఉండాలండి. మీలాంటి ఎదవలకి నారా లోకేష్ గారే కరెక్ట్. మేము ఓపెన్గా చెప్తున్నాం కదా, ఓపెన్ సీక్రెట్. మీలాంటి పనికిమాలిన ఎదవలు కొంతమంది వ్యక్తిగతంగా బూతులు తిట్టి కనీసం మనం ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులని, మనం నీళ్ళు రాజకీయాల్లో ఉన్నామో మనం బూతులు మాట్లాడకూడదు అని సోయి మర్చిపోయిన ఎదవలందరికీ కూడా నారా లోకేష్ గారే కరెక్ట్. మీరు కాస్త కంట్రోల్లోకి వస్తారు. పోసాని గడి కంట్రోల్లోకి రాలేదా, రాజకీయాలకు స్వస్తి పలికేసాడు. బోరుగడ్డ అనిల్ గడ్డ లైన్లోకి రాలేదా, వల్లభనేని వంశీ లైన్లోకి రాలేదా, కొడాల నానిగడి అయితే పత్తా లేకుండా పోయాడు. ఆ రోజు అప్పుడప్పుడు ఊరికే అడపదడప వచ్చింది, వారానికి ఒకసారి హ్యాంగ్ ఓవర్లో ఉంటే మాట్లాడుద్ది, లేకపోతే ఆవిడ కూడా సైలెంట్గా వెళ్ళిపోయేది. నిన్న మొన్నటిదాకా నువ్వు పేలిపోయేవాడివి, నువ్వు కాస్త తగ్గావు. కారుమూరి వెంకటరెడ్డి గారు అరెస్ట్ అవ్వకముందు ఆడు రెచ్చిపోయేవాడు, వన్స్ ఒకసారి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆడు లైన్లోకి వచ్చాడు. ఇక్కడ విమర్శ చేయడం తప్పు కాదు, మిమ్మల్ని అయ్యో పోలేని వదిలేస్తుంటే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, రాజకీయ విమర్శలు కాదు. రాజకీయంగా ఎంతమంది మాట్లాడట్లేదు, నువ్వు ఒక్కడివే మాట్లాడుతున్నారండి. మాట్లాడు వాళ్ళు అందరిపైన కేసులు పెట్టేస్తున్నారు. ఎవరైనా పెట్టేశారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి ఎంతమంది, అంతమంది మాట్లాడుతున్నారు. సాక్షి టీవీలో పనిచేసే యాంకర్లు, సాక్షి టీవీలో డిబేట్లో కూర్చొని కొంతమంది పెయిడ్ మేధావులు అందరూ మాట్లాడుతున్నారు. మీ కార్యకర్తలు కొంతమంది మాట్లాడుతున్నారు. బూతులు లేకుండా పాలసీ ప్రకారంగా కొన్ని వందల మంది మాట్లాడుతున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ. అందరి మీద కేసులు పెట్టలేదుగా, నీ మీద ఎందుకు పెట్టారు? నువ్వు పచ్చి బూతులు మాట్లాడేసావు కాబట్టి. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు బూతులు తిట్ట అవసరం లేదు. ఆ బూతులు తిట్టే వాళ్ళందరూ మెజార్టీ మీ పార్టీలోనే ఉంటారు. రంగనాయకమ్మ గారు అని చెప్పేసి 80 ఏళ్ళ అమ్మ, 80 ఏళ్ళు 75 చిల్లర ఉంటాయి. ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి ఒక చిన్న పోస్ట్ ఒకటి షేర్ చేశారు. పోస్ట్ కూడా వేయాలి, షేర్ చేస్తే ఆవిడ కేసు పెట్టి ఆయన 14 రోజులు ఆవిడ మీద కేసు పెట్టి ఆవిడని 14 రోజులు రిమాండ్కి పంపించారు. మా మీద కేసులు పెట్టారు. చెప్పుకుంటా పోతే కొన్ని వందల మంది తెలుగుదేశం కార్యకర్తలపైన, నాయకులపైన కేసులు పెట్టారు. మీ మాదిరిగా నారా లోకేష్ గారు అనుకున్నా, చంద్రబాబు నాయుడు అనుకున్నా మీరు ఎవరైనా మాట్లాడగలుగుతారా? దానికి సమాధానాలు ఉండవు. మళ్ళీ లేదు, పుత్రోత్సాహం, పుత్రుడి కోసం సర్వనాశనం చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని. అతనికి అధికారాన్ని ఒక గిలక్కాయ ఇచ్చినట్టు ఇచ్చారు, ఆ గిలక్కాయతో ఆడుకుంటున్నాడు. మానిటర్ పెట్టుకుని టీవీలు పెట్టుకుని అమర్రావు పెట్టుకుని నువ్వేళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తాడు. ఎస్పీలు వస్తేనే రావద్దని చెప్తాడు. ఇంకా నయ్యం సుఖంగా ఇంకా సంజన సుకన్యతో కూడా నారా లోకేష్ గారే మాట్లాడమంటున్నారు. ఆయనే చేయించారు. నా చేత కూడా బూతులు ఆయనే మాట్లాడిపించారని చెప్పావు కదా. చికెన్ పెంచట్లా నేను ఎవడన్నా తిట్టమన్నాడా, అలా కొడక అని చెప్పేసి అని నిన్ను ఎవడన్నా బూతులు తిట్టమన్నాడా? మీరు బూతులు తిట్టేయచ్చంట. గతంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చినట్టే, జగన్మోహన్ రెడ్డి అభిమానులకు వచ్చినట్టే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకు కూడా బీపీలు వచ్చున్నాయి. ఆ రోజున బీపీలు వచ్చినాయి కాబట్టి మిమ్మల్ని చెక్కేశారు. లేకపోతే ఇవాళ కూడా మీరు అలాగే మాట్లాడతారు కదా. ఇప్పుడు కొద్దిగా లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత కాస్త మాట్లాడే విధానం మారింది కదండి అంబటి రాంబాబు మీది. కాస్త తగ్గారు మీరు కూడా, తగ్గడమే కావాలి. మాకు కావాల్సింది అదే. పాలసీల ప్రకారంగా విమర్శించండి, పద్ధతుల ప్రకారం విమర్శించండి, పద్ధతిగా మాట్లాడండి.
విధి విధానాల గురించి మాట్లాడండి. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి విమర్శలు చేయండి. వ్యక్తిగత విమర్శలు చేయకుండానేగా మేము చెప్పేది. ఇప్పుడు నువ్వు ఎలాగైతే దారిలోకి వచ్చావో అలాగే అందరూ దారిలోకి వచ్చేస్తారు, అందరు లైన్లోకి వచ్చేస్తారు. అందులో పెద్ద విచిత్రం ఏముందండి? కాబట్టి నేను మళ్ళీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సెకండ్ని అంబటి రాంబాబు కావచ్చు, లక్ష్మీ పార్వతి కావచ్చు, వీళ్ళ చేత మాట్లాడించడం అనేది అది మీ యొక్క దౌర్భాగ్యం అనుకోవాలి. అది మీ పార్టీకి ఎప్పటికైనా సరే మిమ్మల్ని మీ పార్టీని పాతాళానికి తొక్కేస్తారు. కానీ వీళ్ళ వల్ల కనీసం 10 ఓట్లు మీకు పడవు. లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి తప్పితే దేనికి పనిచేయదండి. కనీసం గ్రౌండ్ లెవెల్లో ఒక 10 ఓట్లు వేయలేరు. ఆవిడకు వేయడు. ఆవిడ మాట విని గ్రౌండ్ లెవెల్లో కనీసం ఒక 10 మంది ఓట్లు వేయరు ఆవిడకి. ఏదో ఊరికే మనం వెనుపోటు అది ఇది అని మాట్లాడించడానికి, చంద్రబాబు నాయుడు గారిని కొద్దిగా పరుషు పదజాలంతో దూషించడానికి లక్ష్మీ పార్వతిని నువ్వు రాజకీయంగా వాడుకుంటున్నావు. కానీ దానివల్ల మీ పార్టీకే నష్టమైంది. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి లేఖి వ్యాఖ్యలు మీరు మీ పార్టీ అధికార ప్రతినిధుల చేత మాట్లాడించకండి.